హల్లెలూయా. ఇక సాయంకాల ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు ప్రేమయుడు మా తండ్రి, నామనికి వందనాలు. సాయంకాల సమయం అందు ప్రభువా తండ్రి, ఉదయ కాలంలో సంఘం అంతా ప్రభువా తండ్రి ఉదయం కనిపరుచుకొని 6 సంవత్సరాల యానివర్సరీ పూర్తి చేసుకుని ఇచ్చిన కృపను బట్టి పొందనాలు. సాయంకాల ప్రార్థన కూడా ప్రభువా తండ్రి, ఇది సకల అన్యజనుల కొరకైన ప్రార్థన మందిరం, ఇది సకల జనుల కొరకైన ప్రార్థన మందిరం అని నీవు అనుగ్రహించిన రీతిని బట్టి ప్రభా, ప్రారంభికుడుగా ఈనాటి వరకు ప్రభా ఆగిపోకుండా సాగిపోవడానికి సాయంకాలపు ఆరాధన మీరు బలపరుస్తున్న విధానం బట్టి వందనాలు. పాడబోతున్న పాటల ద్వారా నీ నామం మహింపరచబట్టు కృప చూపించండి. వాక్యం ద్వారా మా అందరినీ హృదయాలను తెప్పరిల్లు చేయండి తండ్రి. ఈ వారం అంతటిలో ప్రభా, ఈ నూతనమైన సంవత్సరంలో కూడా మా అందరికీ సంఘంగా నూతనమైన కార్యాలు మేము చూడడానికి, ముందెన్నడూ కని విని ఎరుగుని కార్యాలు మేము చూడడానికి కృప చూపించి నడిపించండి తండ్రి. నూతనమైన నెలలో తీసుకొస్తున్న దశమ భాగంలో స్వేచ్ఛార్పణ, మొక్కుబడులు, ప్రతిష్టార్పణ, ప్రత్యేక కానుకలను దీవించి ఆశీర్వదించి వారి జీవితాల్లో వారి కష్టార్జితం 30 60 100 ఫలింపు దయచేసి నీవే సర్వఘనత మహిమ ప్రభావం పొందుకోండి. మా ప్రభుని ప్రియరక్షకుని తిరిగి రారాజుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మధ్యలో జాన్ ఒక ప్రత్యేకమైన పాట పాడండి మిస్టర్. మార్గము నేనే అన్నాడు యేసు, సత్యము నేనే అన్నాడు యేసు, జీవము నేనే అన్నాడు యేసు, నాకై మరణించి లేచాడే. మార్గము నేనే అన్నాడు యేసు, సత్యము నేనే అన్నాడు యేసు, జీవము నేనే అన్నాడు యేసు, నాకై మరణించి లేచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధాత్మ నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు, స్వస్థపరిచే నా మంచి యేసు, స్వేచ్ఛనిచ్చే నా మంచి యేసు, శ్వాసను నింపే నా మంచి యేసు, హృదయలో చోటిస్తే నివసిస్తాడే. స్వస్థపరిచే నా మంచి యేసు, స్వేచ్ఛనిచ్చే నా మంచి యేసు, శ్వాసను నింపే నా మంచి యేసు, హృదయలో చోటిస్తే నివసిస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధాత్మ నింపి శక్తితో నన్ను నడిపి గమ్యము చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు, విడుదలనిచ్చే నా మంచి యేసు, విజయమునిచ్చే నా మంచి యేసు, విరోధిని జయించే నా మంచి యేసు, విశ్వాస వీరునిగా మలిచాడే. విడుదలనిచ్చే నా మంచి యేసు, విజయమునిచ్చే నా మంచి యేసు, విరోధిని జయించే నా మంచి యేసు, విశ్వాస వీరునిగా మలిచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధాత్మ నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు, రక్తము కాచే నా మంచి యేసు, రక్షణ ఇచ్చే నా మంచి యేసు, రమ్మని పిలిచే నా మంచి యేసు, చిరకాలం ఆయనతో ఉండాలని. రక్తము కాచే నా మంచి యేసు, రక్షణ ఇచ్చే నా మంచి యేసు, రమ్మని పిలిచే నా మంచి యేసు, చిరకాలం ఆయనతో ఉండాలని. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవము ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మ నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు మా యేసు మహారాజు, మార్గము నేనే అన్నారు యేసు, సత్యము నేనే
మార్గము నేనే అన్నారు యేసు. నాకై మరణించి లేచాడే, మార్గము నేనే అన్నారు యేసు. సత్యము నేనే అన్నారు యేసు. జీవము నేనే అన్నారు యేసు. నాకై మరణించి లేచాడే, నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే, నాలో పరిశుద్ధాత్మ నింపి శక్తితో నన్ను నడిపి గమ్యము చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు. హల్లెలూయా. హల్లెలూయా. పాడతారు సాంగ్స్ ఏమైనా? ఓకే, బాబుకి ఇష్టమైన పాట పాడండి. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ఈ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. నీ మేలకు అలవాటయే నీ పాదములు వదలాకుంటే, నీ మేలకు అలవాటయే నీ పాదములు వదలాకుంటే, నీకిష్టమైన దారి
కనుగొంటిని తోచెరి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేన. పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా. ఓ కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వాటికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడు. ఓ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. ఆ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. హల్లెలూయా. అందులో లేచి నిలబడినట్లయితే కీర్తన గ్రంథం నుండి 31 నుంచి 40 వరకు మనం వదిలింటున్న మౌనిక గారు చదివి వినిపిస్తారు. ఆమె చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. అందరూ లేచి నిలబడదాం. కీర్తన గ్రంథము 37వ కీర్తన 21 నుంచి 30 వరకు సహోదరి చదివి వినిపిస్తారు. ఆమె చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. ఇక్కడ 21 నుంచి 30 వరకేనా? భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. యెహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకుందురు. ఆయన శపించువారు నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. నేను చిన్నవాడినై యుంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. ఆయన నీతిమంతులు విడబడుట గాని వారి సంతానమును భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్ల వారు దయురాలే అప్పు ఇచ్చిందురు.
వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. కీడు చేయట మాని మేలు చేయు, అప్పుడు నీవు నిత్యము నిలిచిదువు. యాలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటన్నిటికీ కాపాడబడుదురు కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందురు, వారి దానిలో నిత్యము నివసించెదరు. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. ఆమె చింటుండగానే మైక్ ఒకటి వెనక్కి అక్కడ మించి ఉదయం అద్భుతకరంగా 10 గంటలకు మళ్ళీ ఆరాధన ప్రారంభించాం. అదేవిధంగా మళ్ళీ సాయంత్రికం ఆరాధన కూడా అయిపోకుండా సాగిపోతుంది. ఆత్మతో సత్యంతో 2 చేతుల ఆకాశం అయిపోద్ది. దేవుని ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం. ఎన్ని కోట్లాది స్తోత్రాలు తెలియజేసిన ఆయనకి కృతజ్ఞులుగా మనం ఉండగలం. ఎందుకంటే మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. నీవు నా సొత్తు విలువ పెట్టుకొని ఈరోజు మనల్ని నడిపిస్తున్న దేవుడు. ఎన్నటికీ ఎడబాయక తన ప్రేమను చూపి నేల దిగి వచ్చిన దేవుడు. మన సేదను తీర్చి జీవింపజేసిన దేవుడిని ఆయన ఆరాధిస్తూ సమస్తం అర్పించి సర్వం అర్పించి ఆరాధిద్దాం. ఆయన నామం శరణముగా మనం తీసుకుంటూ దేవుని ఆరాధిద్దాం. ఎందుకంటే మన శౌర్యుడు, ప్రాణప్రియుడు, మన రక్షింప నరరూపమెత్తిన దేవుడు, సిలువ మోసి మన స్వర్గం లోకం ఎక్కించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చిన చల్లని దేవుడు, చక్కని దేవుడు మనం పూజిద్దాం. ఓ శౌర్యుడు, నా ప్రాణ ప్రియుడు, నన్ను రక్షింప నరరూపమెత్తాడు. నా సిలువ మోసి నన్ను స్వర్గలోకం ఎక్కించాడు. చల్లని దేవుడు, నా చక్కని యేసుడు. యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవనదాత కోటి కోటి స్తోత్రం, జీవనదాత కోటి కోటి స్తోత్రం. ఓ యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం. భజించి పూజించి ఆరాధించెదను, భజించి పూజించి ఆరాధించెదను, భజించి పూజించి ఆరాధించెదను, భజించి పూజించి ఆరాధించెదను. ఓ శౌర్యుడు, నా ప్రాణ ప్రియుడు, శౌర్యుడు, నా ప్రాణ ప్రియుడు, నన్ను రక్షింప నరరూపమెత్తాడు, నన్ను రక్షింప నరరూపమెత్తాడు. ఓ శౌర్యుడు, నా ప్రాణ ప్రియుడు, శౌర్యుడు, నా ప్రాణ ప్రియుడు, నన్ను రక్షింప నరరూపమెత్తాడు, నన్ను రక్షింప నరరూపమెత్తాడు. ఓ నా సిలువ మోసి నన్ను స్వర్గలోకం ఎక్కించాడు, నా సిలువ మోసి నన్ను స్వర్గలోకం ఎక్కించాడు. ఓ చల్లని దేవుడు, నా చక్కని యేసుడు, చల్లని దేవుడు, నా చక్కని యేసుడు. ఓ నా సిలువ మోసి నన్ను స్వర్గలోకం ఎక్కించాడు, నా సిలువ మోసి నన్ను స్వర్గలోకం ఎక్కించాడు. ఓ చల్లని దేవుడు, నా చక్కని యేసుడు, చల్లని దేవుడు, నా చక్కని యేసుడు. ఓ యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం.
జీవనదాత కోటి కోటి స్తోత్రం. ఓ పిలచినాడు నీవే సుతున్నాడు, నీవే నా సుతున్నాడు. ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు, ఓ పిలచినాడు నీవే నా సుతున్నాడు, ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు. ఓ తన ప్రేమ చూపనకు నెల దిగినాడు, ఓ నా సేదదిచ్చి నన్ను జీవింపజేశాడు. ఓ తన ప్రేమ చూపనకు నెల దిగినాడు, నా సేదదిచ్చి నన్ను జీవింపజేశాడు. ఓ యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం. జీవనదాత శతకోటి స్తోత్రం, ఓ భజించి పూజించి ఆరాధించెదము, యేసు భజించి పూజించి ఆరాధించెదను. నా సమస్తము అర్పించి ఆరాధించెదను, యేసు ఆరాధించెదను, ఆరాధించెదను. నా సమస్తము అర్పించి ఆరాధించెదను, నా సర్వము అర్పించి ఆరాధించెదను. ఓ శరణం శరణం యేసు స్వామి శరణం, శరణం శరణం యేసు స్వామి శరణం, శరణం శరణం యేసు స్వామి శరణం, శరణం శరణం యేసు స్వామి శరణం. Holy Spirit, Lord, we worship you. We thank you, Lord. నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం తండ్రి. ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ యొక్క కృప మాత్రమే. ఎంతో మంది దినాన్ని చూడలే గతించిపోయినప్పటికీ తండ్రి, వారికంటే మంచి వారము కాదు, గొప్ప వారము కాదు, కానీ కేవలం నీ యొక్క ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని సజీవ రెక్కలు నడిపిస్తున్నాం. ఆ ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములయ్యా. నీకే కోట్లాది స్తోత్రములు, లెక్కలేని వందనాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ప్రభువా తండ్రి, అత్యంత ప్రేమమయుడా, నీకు స్తోత్రములు. నీవు చేసిన కార్యములు మేము తలుచుకున్నప్పుడు ప్రభువా, ఎంతో ఆశ్చర్యమైన కార్యములు, అద్భుతములు మా జీవితంలో జరిగించిన దేవా, నీకు స్తోత్రములయ్యా. నీకే మహిమ, నీకే ఘనత. ఓ ఈ నామములో సృష్టి అంతా సృజింపబడెను, ఆ నామమునే స్తుతింతును. ఏ నామములో పాపమంతా క్షమించబడెను, ఆ నామమునే పూజింతును. ఆయన నామములో స్వస్థత, ఆయన నామములో విడుదల, నిత్య జీవము మనకు దయచేస్తున్న దేవుణ్ణి రెండు చేతుల ఆకాశమే ప్రతి దేవుని ఆరాధిద్దాం. నామములో సృష్టి అంతా సృజింపబడెను, ఆ నామమునే స్తుతింతును. ఈ నామములో పాపమంతా క్షమించబడెను, ఆ నామమునే పూజింతును. ఏ నామములో దావీదు గొలియాతును ఎదురించెను, ఆ నామమునే స్మరింతును. ఈ నామములో ఈ లోకమంతటికి రక్షణ దొరుకును, ఆ నామమునే స్మరింతును.
నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే నాధారము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే నా జయము. రోగము తల వంచును, రోగము తల వంచును నీ నామము ఎదుట. శాపము తల వంగును నీ నామము ఎదుట. యేసయ్యా రోగము తల వంచును నీ నామము ఎదుట. శాపము తల వంచును నీ నామము ఎదుట. సాటి లేని నామం, సాటి లేని నామము, స్వస్థపరిచే నామము, స్వస్థపరిచే నామము. సాటి లేని నామం, సాటి లేని నామము, స్వస్థపరిచే నామము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే నా జయము. ప్రతి మోకాలొంగును, ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట. ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత. యేసయ్యా ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట. ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత. శ్రేష్టమైన శ్రేష్టమైన నామము, శక్తి కలిగిన నామము. యేసయ్యా శ్రేష్టమైన నామము, శక్తి కలిగిన నామము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే నా జయము. నీ నామము హెచ్చింపబడును గాక, హెచ్చింపబడును గాక. నీ నామము యేసయ్యా కీర్తింపబడును గాక. నీ నామము యేసయ్యా కొనియాడబడును గాక. నీ నామము యేసయ్యా నీ నామములకు పైనామముగా హెచ్చింపబడును గాక, హెచ్చింపబడును గాక. నీ నామము యేసయ్యా కీర్తింపబడును గాక. నీ నామము యేసయ్యా కొనియాడబడును గాక. నీ నామము యేసయ్యా అన్ని నామములకు పైనామముగా. అన్ని నామములకు, అన్ని నామములకు పైనా